బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడాన్ని పలు పార్టీల నేతలు తప్పిపడుతున్నారు. దాడిని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మహా టీవీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ దాడిని పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమంటూ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఒక అఫీషియల్ ట్వీట్ కూడా వచ్చింది. మరోవైపు లోకేష్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమన్నారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. హైదరాబాద్లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఎక్స్ వేదికగా ఒక అఫీషియల్ పోస్ట్ వచ్చింది. మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధంగా ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. అలాగే లోకేష్ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్రంగా ఖండించారు. లోకేష్ చేసినటువంటి పోస్ట్ చూద్దాం. ఎక్స్ వేదికగా హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు గర్హనీయం అంటూ, క్షమార్హం కాదు అంటూ మహాయాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నారంటూ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మహా న్యూస్కి సంబంధించినటువంటి వాహనాల మీద, అలాగే మహా న్యూస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి వాహనాలు, మహా న్యూస్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేయడం, అలాగే రాళ్లు రువ్వడం మనం చూసాం. విజువల్స్లో మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్ వద్దకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. అలాగే ఎవరెవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. సీసీ కెమెరాల్లో రికార్డులు అయినటువంటి దృశ్యాలు, అలాగే అక్కడ ఎవరైతే తమ ఫోన్లలో వీటిని చిత్రీకరించారో ఆ దృశ్యాలను కూడా పరిశీలించి ఎవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసాం, పెద్ద పెద్ద రాళ్ళు, పూల కుండీలను ఎత్తివేస్తూ అక్కడ కార్లను ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించారు. డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణలోని ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. మరికొద్ది సేపట్లో భట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహా న్యూస్ వద్దకు వస్తారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు అనే దానికి సంబంధించి వారు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడ ఫోన్లో రికార్డ్ చేసినటువంటి, కెమెరాల్లో రికార్డ్ చేసినటువంటి విజువల్స్ను కూడా పరిశీలించి ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది పరిశీలించి వారిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రాపర్గా స్పందించాల్సి ఉంది. ఎలాంటి సమాధానం వస్తుంది అనేది వేచి చూడాలి. మహా న్యూస్ యాజమాన్యం అలాగే ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి చెబుతున్నాను అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ఎక్స్ వేదికగా ఒక అఫీషియల్ పోస్ట్ వచ్చింది. మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధంగా ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా
స్పందించారు. అలాగే లోకేష్ కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన లోకేష్ చేసినటువంటి పోస్ట్ చూద్దాం. ఎక్స్ వేదికగా హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి. మహా టీవీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చు, వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు గర్హనీయం అంటూ క్షమార్హం కాదు అంటూ మహాయాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నారంటూ లోకేష్ కూడా ట్వీట్ చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. మహా న్యూస్కి సంబంధించినటువంటి వాహనాల మీద, అలాగే మహా న్యూస్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి సంబంధించినటువంటి వాహనాలు, మహా న్యూస్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేయడం, అలాగే రాళ్లు రువ్వడం మనం చూసాం. విజువల్స్లో మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మహా న్యూస్ వద్దకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. అలాగే ఎవరెవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో రికార్డులు అయినటువంటి దృశ్యాలు, అలాగే అక్కడ ఎవరైతే తమ ఫోన్లలో వీటిని చిత్రీకరించారో ఆ దృశ్యాలను కూడా పరిశీలించి ఎవరు దాడి చేశారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసాం పెద్ద పెద్ద రాళ్ళు, పూల కుండీలను ఎత్తివేస్తూ అక్కడ కార్లను ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే స్పందించారు, డిప్యూటీ సీఎం కూడా స్పందించారు, లోకేష్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణలోని ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించారు. మరికొద్ది సేపట్లో భట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహా న్యూస్కు వద్దకు వస్తారు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎవరెవరు ఈ దాడిలో పాల్గొన్నారు అనే దానికి సంబంధించి వారు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడ ఫోన్లో రికార్డ్ చేసినటువంటి, కెమెరాల్లో రికార్డ్ చేసినటువంటి విజువల్స్ను కూడా పరిశీలించి ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది పరిశీలించి వారిని అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రాపర్గా స్పందించాల్సి ఉంది. ఎలాంటి సమాధానం వస్తుంది అనేది వేచి చూడాలి. మహా న్యూస్ యాజమాన్యం, అలాగే ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్య ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. అలాగే ఇలా దాడి చేశారు కాబట్టి మేము ప్రసారం చేయకుండా ఊరుకోం, మా పని మేము చేయకుండా ఊరుకోం, ఖచ్చితంగా మేము చేయాల్సిన పని మేము చేస్తాం, ఎవరైతే దాడి చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే వరకు చట్టబద్ధంగా పోరాడతామంటున్నారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నంగాను, మీడియా గొంతు నొక్కే ప్రయత్నంగాను దీన్ని చూస్తున్నామంటూ చెప్తున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మహా న్యూస్ మీద జరిగినటువంటి దాడి, పెద్ద పెద్ద రాళ్ళు, పూల కుండీలను ఆ కార్ల మీద వేస్తూ పూర్తిగా అక్కడ ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు. మహా న్యూస్కి ఉన్నటువంటి ఆ కిటికీలు, అద్దాలను కూడా పెద్ద పెద్ద రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దాడికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రముఖులు కూడా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదు, మీకు నిజంగా ఏవైనా అభ్యంతరకరం అనిపిస్తే ఆ ఛానల్లో ప్రసారమైనటువంటి వార్తలు కానీ, ఇంకేమైనా కామెంట్స్ కానీ, లేదంటే యూట్యూబ్లో పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కానీ ఏదైనా సరే అభ్యంతరకరం అనిపిస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి, దీనికి సంబంధించి కేసు పెట్టండి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోండి, వివరణ కోరండి. అంతే తప్ప ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అక్కడ దాడి చేసిన వాళ్ళు కేటీఆర్ని ఏమైనా అంటారా మీరు? కేసీఆర్ జోలి కానీ, కేటీఆర్ జోలి కానీ వస్తే మేము ఊరుకోం, ఇంతకంటే దారుణంగా మేము ఇంకా వ్యవహరిస్తాం, మీ సంగతి చూస్తామంటూ బెదిరించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక గుంపుగా వచ్చినటువంటి కొంతమంది మేము కేటీఆర్ అభిమానులు అని చెప్పుకుంటూ, కేసీఆర్ అభిమానులు అని చెప్పుకుంటూ మా నాయకుల జోలు వస్తారా, మా నాయకుల జోలు వస్తే ఏం జరుగుతుందో మీకు చూపిస్తామంటూ పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. కఠిన చర్యలు తీసుకునే వరకు మేము పోరాటం